అందరికీ నమస్కారం. కీర్తిశేషులు శ్రీ పెంటకోట యుగంధర్ 2వ వర్ధంతి సందర్భంగా పూజలో పాల్గొన్న కుటుంబ సభ్యులు అందరూ కూడా పూజలో పాల్గొన్నారు. ఉదయాన్నే దీపం పెట్టి ఫోటో ముందు అందరూ కూడా అక్షంతలు వేసి దండ పెట్టుకున్నారు. పిల్లలు కూడా చక్కగా నమస్కారం చేసుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా పూజలో పాల్గొన్నారు. ఆ తర్వాత అందరూ కూడా మన సెల్లార్లో కిందకు వచ్చి బంధువుల సమక్షంలో, కుటుంబ సభ్యుల సమక్షంలో కూరగాయలు అవి కోస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఈ సందర్భంగా కొంతమందికి అన్నప్రసాదం వితరణ చేద్దామని చెప్పి అనుకోవడం వల్ల బంధువులందరూ వచ్చి చక్కగా కూరగాయలు కోస్తున్నటువంటి సన్నివేశం. అందులో అందరూ కూడా చక్కగా కూరగాయలు కోస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేశారు. పిలవకుండానే చాలామంది వచ్చి సహాయం చేశారు. వీళ్ళందరూ మా బంధువులు, ప్రతి కార్యక్రమంలో ఉంటారు. ఈయనప్పుడు మనం చూస్తున్నటువంటి ఇక్కడ ఎవరైతే కనిపిస్తున్నారో మొదలు టీ షర్ట్ వేసుకొని ఆయనే హెడ్ మాస్టర్, వంట మాస్టర్ శ్రీ బుద్ధ నాగేశ్వరరావు గారు. ఆయన చెప్పినట్టుగానే అందరూ చేశారు. ఈరోజు వంటలు అయితే చాలా అద్భుతంగా వచ్చాయి. ప్రసాదానికి రెడీ చేస్తున్నారు. ఇది నేను అక్కడికి కూడా వెళ్ళి షూట్ చేస్తాను. ఇప్పుడు వీళ్ళందరూ రెడీ చేసిన కూరగాయలతో ఈయన దగ్గరుండి టేస్ట్ చూస్తున్నారు, ఉప్పు సరిపోయిందా లేదని. ఇప్పుడు మా మహిళలందరూ కూడా చక్కగా ఫ్రూట్ సలాడ్ తయారు చేస్తున్నారండి. ఫ్రూట్ సలాడ్ తయారు చేస్తూ ఉంటే ఒక వ్యక్తి మాత్రం చక్కగా అప్పటి వరకు కూర్చుంది. కానీ ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో తను కూడా కోస్తుంది. తను ఎవరో మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఎనీవే అక్క అక్కడ ఉల్లిపాయలు అవి కోసింది. మన వంట మాస్టర్ గారు చక్కగా కూరని మిల్ మేకర్ అది రెడీ చేశారు. ఇప్పుడు అన్నప్రసాదన కార్యక్రమం మొదలైంది. ఇందులో అందరూ కూడా సహకరించారు. చాలా చక్కగా జరిగింది. ప్రసాదం మంచి పైనాపిల్ ఫ్లేవర్లో చాలా బాగుంది. అలాగే వైట్ రైస్, కూర, పచ్చడి, అలాగే ఇదంతా అయిన తర్వాత ఫ్రూట్ సలాడ్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ రోడ్డు మీద వెళ్తున్న బాటసార్లు అందరూ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా తెలియని ప్రదేశంలో దిగి మునిగిపోయినటువంటి నా మేనలుడు ఎవరికి ఇలా జరగకుండా, ఎవరు కూడా దెక్కకూడదన్న బోర్డు మీద చాలా కొటేషన్స్ కూడా పెట్టడం జరిగిందండి. ఆ కొటేషన్స్ అన్నీ అందరూ చదవండి దయచేసి. చాలా చాలా ఇంపార్టెంట్. పిల్లలకి బైక్లో ఇవ్వకండి, హెల్మెట్ అందరూ వేసుకోండి. ఈ అన్నప్రసాదం కార్యక్రమంలో ప్రసాదం అన్నం ఏదైతే ఉందో చక్కగా అందరూ కూడా చాలా సంతోషంగా తిన్నారు. నేను కూడా తిన్నాను. చాలా చాలా బాగుంది. చాలా అద్భుతంగా వచ్చింది. చిన్నపిల్లలందరూ కూడా హాయ్ చెప్తున్న సందర్భం ఇది. అలాగే ఇందులో పాల్గొన్నటువంటి, సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ యుగంధర్ పవిత్ర ఆత్మ